దయాకర్ గారు నమస్తే అండి. హలో దయాకర్ గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? గత 2 రోజుల నుంచి అంటే చాలా హల్చల్ చేస్తుంది ఈ వార్తలు. మరి ఇప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? ఒక రకంగా పిచ్చెక్కి మాట్లాడుతున్న వ్యక్తిగానే చూడాలి. ఫ్రస్ట్రేషన్ లో చేస్తున్న కామెంట్స్ గా మనం చూడాలి. అవన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే అవగాహన లేని వ్యక్తి చేసిన ప్రకటనలు ఉన్నట్టున్నాయి. కానీ ఒకటైతే అర్థమైంది ఏంటంటే ఆయన పూర్తిగా బీజేపీ ఏజెంట్ గా మారిపోయింది అనేది అయితే అర్థమవుతున్నది. నీ ఇంట్లో సమస్యను తెలుసుకోవడం నీ వల్ల కావట్లేదు. కానీ ఇప్పుడు దేశం మొత్తం సమస్య. ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి ఆ నేషనల్ హెరాల్డ్ కేసు ఉందో కూడా అవగాహన లేకుండా ఆయన చేస్తున్న కామెంట్స్ చూస్తే అవగాహన రాహిత్యమే కాదు, ఇవన్నీ కూడా కుదరకాన్ని వేషాలు వేసినట్టుగా కనపడుతుంది తప్పితే దీంట్లో కొత్తగా మనకేం కనపడట్లేదు. కాబట్టి కేటీఆర్ అవినీతి మీద మాట్లాడితే జనం నవ్విపోదురు కాక తెలంగాణను ఒక దొంగల దొడ్డిగా మార్చి ఆ దొంగలతో కలిసి ఎవరైతే పెట్టుబడిదారులు ఉంటారో వాళ్ళతో కలిసి దోచుకున్న దొంగలు మీరు అవినీతి గురించి మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్ముతారని చెప్పుకోవడం అనేది సిగ్గుచేటు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజు దాదాపు 7 లక్షల కోట్ల అప్పులు చేసి 2 లక్షల కోట్ల పైసలకు తెలంగాణ ప్రజల ధనాన్ని దోచుకుందనేది ఒక ప్రాథమిక అంచనా ఉంది. అలాంటి దొంగలు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి మీద అవినీతి పరుడు అని చెప్పి మాట్లాడుతుంటే ఎవరు కూడా పట్టించుకోరు. అన్నిటికంటే ముఖ్యంగా మీ అయ్యా మీ బావ ఏమో కాళేశ్వరం అవినీతిలో కూరుకున్నాం, నువ్వేమో పోయి ఈ ఫార్ములా రేస్ కేసులో అవినీతిలో ఉన్నావు, మీ చెల్లెనేమో పోయి లిక్కర్ అవినీతిలో ఉంది. అవినీతి పరుల కుటుంబం మీ మాటలు ఇట్లాంటి మాటలు ముందు ఎలక్షన్స్ కంటే ముందు మాట్లాడితేనే మిమ్మల్ని బండకేసి కొడితే ఇంతవరకు మెయ్య బయటకే రావట్లేదు. అది చూసుకోరు. ఫస్ట్ నీ ఇంట్లో వచ్చిన సమస్య ఏందో నీకు తెలుసుకుంటే అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి పిచ్చి ప్రేలాపనలకు ఎవరు పట్టించుకుంటారని రేవంత్ రెడ్డి గారు ఈడీ కేసులో ఉన్నాడు, ఆయన తీసుకొని పోయిండు, ఆయన అక్కడికి అధిష్టానానికి దందాలు చేసిందని అంటే మీలాగా ఏజెంట్లుగా మారి బీజేపీకి తొత్తులుగా మారి రేవంత్ రెడ్డి గారు చేయగల దేశంలో మోడీని వ్యతిరేకించే ఒక 10 మంది నాయకులు ఉంటే దాంట్లో టాప్ వరుసలో ఉన్నాడు. రాహుల్ గాంధీ గారి తర్వాత ఉన్న నాయకుల్లో తను కూడా ముందున్నాడు. కాబట్టి అలా బీజేపీ టార్గెట్ చేస్తుంది. ఏం చేస్తుంది బీజేపీ మీకే తెలుసు కదా, నువ్వే అన్నావు కదా ఈడీ అది కేసులు సిబిఐ కేసులు అని. కాబట్టి వాటిని ఎదుర్కొంటాం. ఫస్ట్ నీ సమస్యను ఎదుర్కో. ఇది చెప్పు ఆయనంటే తీసుకుపోయి అక్కడ ఏదో ముచ్చట్లు చెప్తా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఒక రకంగా మనోన్ని గత కొన్ని రోజులుగా చూస్తున్నాం. ఒక 2-3 నా డాక్టర్లను చూసుకోవాల్సి వచ్చింది. దాంట్లో సైకియాట్రిస్టు సైకాలజిస్ట్ కూడా చేరిపోయింది అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు వీళ్ళని ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లకు ఇంట్లో సమస్యలను పరిష్కరించుకోలేకుండా ఇంట్లో తన చెల్లె వేసిన మౌలికమైన ప్రశ్నలకే సమాధానం చెప్పలేకుండా ఈ దేశం గురించి ప్రపంచం గురించి మాట్లాడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ తనను ముందుకు తీసుకురావడం వల్ల వచ్చిన సమస్య ఏమైందంటే వాళ్ళ ఇంట్లో కలహాలు వచ్చినాయి. ఇప్పుడు దాన్ని కౌంటర్ చేయడానికి ఆయన చేస్తున్న కామెంట్ గా మనం చూడాల్సింది తప్పితే ఇలా అవినీతి గురించి కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో ఉందని చెప్తున్నారు. మీ బతికే అవినీతి, మీ పుట్టుకనే అవినీతి. ఇంకా మీరు అవినీతి గురించి మాట్లాడితే ఉంది. కాంగ్రెస్ పార్టీ త్యాగాల గురించి ఏమైనా తెలుసా? కాంగ్రెస్ పార్టీ మీద బతికి కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీని బీజేపీతో మిలాఖత్ అయి కాంగ్రెస్ పార్టీని అంటే మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? బీజేపీని ఎవరు నమ్మట్లేదు. కాబట్టి ఇలాంటి ఒక ఏమంటాము దిగజారుడు రాజకీయాలు, దివాళాకోరు రాజకీయాలు చేస్తున్న కేటీఆర్ ను తెలంగాణ ప్రజలు పట్టించుకోవద్దు. పట్టించుకుంటే ఇంకేం లేదు. ఆయన ఇదంతా కూడా ఇప్పుడు ఏమంటాము మనల్ని కూడా ఏమో పులకేసి టైపు ఆ లోకాలకు తీసుకుపోతుంది. అంటే పిచ్చి వాని మాటలు నమ్మితే అందరికి కూడా పిచ్చి లేస్తుంది. కాబట్టి అలాంటి పిచ్చి మాటలు పట్టించుకోవద్దని తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎలాంటి సమస్యలున్నా కూడా ఎదుర్కొనే దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డి గారికి ఉంది. మీరు ఎన్ని ఆరోపణలు చేసినా కూడా ఇట్లా గాలి వాటం కొట్టుకుపోతాయి అని చెప్పగలను. అలాగే దయాకర్ గారు ఇటు ఒక మాట కూడా చెప్పారు, కొన్ని లీకులు ఇచ్చి మీడియాను మేనేజ్మెంట్ చేస్తున్నారని కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? ఇప్పుడు మీడియా లీకులు ఇచ్చి ఇట్లా చేస్తే ఇప్పుడు ఒక మీడియాను ఆపుతారు, 2 మీడియాలను ఆపుతారు, అన్ని మీడియాలను ఆపుతారా? సోషల్ మీడియాను కూడా ఆపుతారా? ఎంతమంది రేవంత్ రెడ్డి గారు చెప్తే ఇంటర్వ్యూ ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి గారు మరి ఆ మేనేజ్ చేసుకోలేకపోయిందా? ఇన్ని ఏమంటాము ట్రోల్స్, ఇన్ని రకాల వ్యతిరేకతలు వచ్చినాయి కదా. అంటే మనం చెప్పింది చేయకపోతే మీడియాను కూడా కామెంట్ చేయాలి. మనకు అనుకూలంగా ఉంటేనే మనం మీడియాకు అనుకూలంగా ఉన్నట్టు ఉండాలి. కాబట్టి అలా ఏకాకి అయిన బీఆర్ఎస్ కు
ఏకాఏకి ఏం చేయాలనో అర్థం కాక చేస్తున్న ఒక ఫ్రస్ట్రేటెడ్ ఒక ప్రెస్ మీట్ గా మనం చూడాలి. అన్నిటికంటే ముఖ్యంగా నేను అంటున్నామ్మా, ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రస్తావన తెస్తే, రేవంత్ రెడ్డి గారి ప్రస్తావన తెచ్చిన దాంట్లో స్టాంటిడ్ మీడియా చూడదా? రేవంత్ రెడ్డి గారు ఏ స్థాయిలో ఉన్నాడు, ఎక్కడి నుంచి ఉన్నాడు, ఆ కేసు ఎప్పటి నుంచి ఉన్నది, దాంట్లో నడుస్తున్నది ఎప్పటి నుంచి అనేది ఎవరు గమనంలోకి తీసుకోరా? కాబట్టి ఆ అవగాహన కూడా లేదు. ఆ కేసు నేషనల్ కేసు, యంగ్ ఇండియా తర్వాత సెక్షన్ 25 ఏ విధంగా అది అయింది, ఎప్పటి నుంచి అయింది అనేది కూడా మనకి తెలియని పరిస్థితి మనకు కనపడుతుంది. కాబట్టి పిటి అబౌట్ మిస్టర్ కేటీఆర్, ఫస్ట్ మీ ఇంట్లో సంక్షేమం వచ్చిన పరిస్థితుల్లో మీ పార్టీ పతనం కాకుండా చూసుకో, ఆడి తర్వాత మిగతా ఆయన ఆలోచిద్దామని చెప్పి మీ మిత్రుడికి నేను సలహా సూచన లేదంటే ఇతరులు లాంటివి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే దయాకర్ గారు, ఇక్కడ అన్ని పార్టీలో కోవర్టులు ఉన్నారని కేటీఆర్ అంటున్నారు. మరి ఈ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి కోవర్ట్ల గురించి? మరి మీ పార్టీలో ఉన్న కోవర్ట్లు ఎవరో పంచాయతీ చూసుకో, ఆ ఇతర పార్టీల గురించి మేము ఎవరో వాళ్ళు చూసుకుంటారు, కానీ మీ పార్టీలో ఉన్న కోవర్ట్లు ఎవరో మీరు చూసుకోండి. ఇప్పుడు మీ చెల్లె కోవర్ట్ అనుకుంటున్నారా, ఇంకేమైనా లేదంటే మీతోనే ఉంటది అనుకుంటున్నారా? అది ఆలోచించుకోరు. ఫస్ట్ ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు మీరు చూసుకోరా, అది తర్వాత మాకు ఎందుకు చెప్తారు. కానీ కాబట్టి కోవర్ట్ల గురించి కూడా ఇక భవిష్యత్తులో చెప్తాం, సమయం వచ్చినప్పుడు చెప్తాం ఎవరెవరు ఏం కోవర్ట్ చేసారు, మీరు బీజేపీకి ఎందుకు కోవర్ట్గా మారాల్సి వచ్చింది, తప్పులు చేసిన తర్వాత ఏ విధంగా శిక్షలు పడకుండా తప్పించుకున్నారు, ఇలా మీ సోదరి ఎందుకు జైలుకు పోవాల్సి వచ్చింది, అదంతా కూడా రేపు ఆమె కూడా చెప్పొచ్చు ఒకవేళ పరిస్థితులు పరిణామాలు భవిష్యత్తులో ఇంకా ముదిరితే. కాబట్టి కోర్టు రాజకీయాలకు సంబంధించిన అంశంలో మీరే దానికి మాస్టర్ గా ఉన్నారు. కాబట్టి మీరు చెప్తే చూద్దాం, ఒకవేళ మీరు కోర్టుల గురించి ఏమన్నా చెప్తే అప్పుడు ఆలోచిద్దాం, కానీ మీ దాంట్లో కోర్టును మీరు ముందు చూసుకోరని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే నిన్న కవిత చేశారు కామెంట్స్, కేసీఆర్ మంచివారు దేవుడు, బట్ పక్కన దయ్యాలు ఉన్నారని చెప్పారు. సో దానికి సమాధానంగా మన మీడియా వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి అయితే తెలంగాణకు పట్టిన దయ్యం, తెలంగాణకు పట్టిన శని రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్ కామెంట్లు చేశారు. మరి అసలు ఈ తెలంగాణలో దయ్యాలు ఎవరు, దేవుళ్ళు ఎవరు? ఇప్పుడు ఇది తెలుస్తలేదా మన మెంటల్ స్టాండర్డ్ మీకు? ఇప్పుడు కేసీఆర్ చుట్టూన్న దయ్యాల్లో రేవంత్ రెడ్డి గారు ఉంటారు. ఇది కాదు ఆ పిచ్చిపోయి రాపరా. కేసీఆర్ చుట్టూ ఉండేది నువ్వు, మీ బావ, మీ తమ్ముడు, ఇంకా మీ చెల్లె. ఆమె అన్నది దయ్యాలంటే నువ్వే ఆ మొదటి దయ్యం కదా, కేటీఆర్ మొదటి దయ్యం కదా కేసీఆర్ చుట్టూ ఉండే దాంట్లో. కాబట్టి ఇలాంటివి అర్థం పర్థం లేని ఆలోచన లేని స్టేట్మెంట్స్ ఎప్పుడు ఇస్తారంటే వాళ్ళకు ఏ క్లారిటీ లేనప్పుడు మాత్రమే. కాబట్టి ఇలా మనోడు చేస్తున్న స్టేట్మెంట్స్ అన్ని కూడా ఇలాంటి ఒక అవగాహన లేనినో లేకపోతే ఆవేశంతోనో తనున్న సమస్యల నుంచో చేస్తుందనేది నాకు నచ్చిన. కాబట్టి ఆ దయ్యం నువ్వే నా నాయన, ఒకసారి సరి చూసుకో, మళ్ళీ రేపు మీ చెల్లె చెప్పేదానికి ఇప్పుడే సరి చూసుకోమని చెప్పి తెలియజేస్తాను. రైట్, థ్యాంక్ యూ అండి దయాకర్ గారు. థ్యాంక్ యూ.